లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఎలాంటి తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 14 కేసులు కాదు 1400 కేసులు పెట్టినా సరే భయపడేది లేదన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రెండోసారి విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దానికి తాను సిద్ధమేనంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ విచారణలో పిన్ టు పిన్ ఆరా తీశారు ఏసీబీ అధికారులు. కంపెనీలతో జరిగిన ఒప్పందాలు, నిధుల బదిలీ, అధికారులపై ఒత్తిడి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈవెంట్లో ప్రభుత్వ జోక్యం, ఈడీ, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉల్లంఘన, ఇలా ప్రతి అంశంపై కేటీఆర్ను ప్రశ్నించారు. 7 గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఫార్ములా ఈ రేసులో భాగంగా ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రశ్నించింది ఏసీబీ. ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తున్న ఈవెంట్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది? సివిల్ అగ్రిమెంట్ వరకే కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించింది? సివిల్ అగ్రిమెంట్ లో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పించడం, రేసుకు సంబంధించిన ఏర్పాట్లను చేసి ఇవ్వడం మాత్రమే చేయాలి. అలా కాకుండా ప్రభుత్వం కాంట్రాక్ట్లోకి వెళ్లింది అని ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ను ప్రశ్నించింది. హెచ్ఎండిఏ తన పరిమితిని దాటి ఎందుకు నిధులు విడుదల చేసింది? నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఈఓకి ఎందుకు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు? కేబినెట్ అనుమతి తీసుకోకుండా నిధులను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది అనే విషయమై ప్రశ్నించింది ఏసీబీ. మీ ఒత్తిడి మేరకే నిధులు విడుదల చేయాల్సి వచ్చిందని అధికారులు విచారణలో తెలిపారని కేటీఆర్ ముందు ఆధారాలు ఉంచింది ఏసీబీ అధికారుల బృందం. ఈ కేసులో ఉన్న నిందితులు ఇప్పటికే మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని కేటీఆర్ను ప్రశ్నించారు. ఒప్పందాలు, నిధుల విడుదలలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని సమాధానమిచ్చారు కేటీఆర్. అక్కడక్కడా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగి ఉండొచ్చని, దానికి ఇంతటి విచారణ అవసరం లేదన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని, కొన్ని కంపెనీలు తప్పకున్నా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఫార్ములా ఈ రేస్ అర్ధాంతరంగా ఆగిపోవద్దనే హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేయాల్సి వచ్చిందన్నారు. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేశారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ జరిగిన కాలంలో, అంటే 2021 నుంచి 2023 వరకు వాడిన మొబైల్ ఫోన్స్ ను ఈ నెల 18 లోపు సబ్మిట్ చేయాలని కేటీఆర్ ను ఆదేశించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఎలాంటి తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 14 కేసులు కాదు 1400 కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. జైల్లో పెడితే పెట్టండి, 15 రోజులు పోయి వస్తా అని అధికారులకు చెప్పారన్నారు కేటీఆర్. రెండోసారి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఈ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిలను కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అలా కాకపోతే 3 నిందితుల్ని కలిపి విచారించే అవకాశం కూడా లేకపోలేదు.